హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపెడతాను. మనకు ఈవినింగ్ స్నాక్స్గా బండి మీద దొరికే ఈ మిరపకాయ బజ్జీలని ఇప్పుడు ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. మరెందుకు ఆలస్యం, ఇంకా మీ ఇంట్లో కూడా ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడు నూనె పోసుకోవాలండి. నూనె వేడయ్యేంతలా ఇంకా మిగిలిన పిండి అవన్నీ రెడీ చేసుకుందాము. ముందుగా 10 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. బజ్జీ మిరపకాయ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మనం తెచ్చుకున్న మిర్చీలలోనే పెద్ద పెద్ద మిరపకాయలు లావు ఉన్నాయి తీసుకొని ఇలా గింజలు లేకుండా తీసేసుకోవాలి. ఇక్కడ నేను చూపెడుతున్న విధంగా గింజలు ఉంటే మనకు కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి గింజలు లేకుండా తీసుకోవాలండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వామ వేసుకొని దీన్ని కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి అయితే రెడీ అయింది. ఈ పొడి ఇప్పుడు ఇక్కడ చూపెడుతున్న విధంగా మిరపకాయలలో పోసుకోవాలండి, పెట్టుకోవాలన్నట్టు. మిరపకాయలలో పోసుకున్నాక ఇంకా పిండిని కలుపుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు శనగపిండిని అయితే తీసుకున్నాను. ఇక్కడ జల్లెడలో తీసుకుంటున్నానండి. జల్లెడలో తీసుకుంటే మనకు పిండి ఉండలు లేకుండా వస్తుంది. 1.5 శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడు కారపొడి, రుచికి సరిపడు ఉప్పు వేసుకొని ఇందులో కొంచెం అంత వామ వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక జల్లెడలో వామ మిగిలి అలానే ఉంటుంది. ఆ వామను కూడా ఈ పిండిలో వేసుకోవాలండి. ఇప్పుడు మనము ముందుగా కాగబెట్టిన డీప్ ఫ్రైకి సరిపడ నూనె ఉంది కదా, అందులో నుండి 1 గంటెడు నూనె తీసుకొని వేడి నూనె ఈ పిండిలో పోసుకొని ఇలా బాగా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక కొంచెం నీళ్ళు పోసుకుంటూ దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి పిండిని. ఉప్పు కారం కలిసిందా లేదా చెక్ చేసుకోవాలండి. ఇలా బాగా డిప్ చేస్తేనే మనకు పునుగులైన బజ్జీలు మంచిగా పొంగుతూ వస్తాయండి. ఇంకా పిండి అయితే రెడీ అయింది. ఉప్పు కలిసిందా లేదా అని చెక్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు బజ్జీలు ఎలా వేయాలో చూడండి. ఇలా కట్ చేసిన మధ్యలో మనం స్టఫింగ్ కట్ చేసుకున్నాం కదా, అది పైకి పట్టుకొని మిరపకాయని ఇలా పిండిలో డిప్ చేసుకుంటూ వేసుకోవాలి. మిరపకాయలకి తడి ఉండొద్దండి. మిరపకాయలకి తడి ఉంటే పిండి సరిగ్గా అతుక్కోదు. ఇది ఒక టిప్ అయితే గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకైతే బజ్జీలు అయితే రెడీ అయ్యాయి. మిరపకాయల బజ్జీలు అయితే రెడీ అయినాయండి. ఇలా 2 వైపులా మంచిగా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాక ఫ్రై చేసుకున్నాక ఒక జల్లె గంట తీసుకొని అందులో వేసుకొని ఇంకా మనం స్టఫింగ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయండి. సేమ్ అదే విధంగా మిగిలిన పిండిని కూడా సేమ్ ఇక్కడ చూపెట్టిన విధంగానే వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.